రైట్. భారతదేశంలో ప్రస్తుతం 2 హాట్ టాపిక్స్ నడుస్తా ఉన్నాయి. ఒకటేమో కాక్రోచ్ జనతా పార్టీ, ఇంకొకటేమో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్, ఆర్‌సీబీ మ్యాచ్. ఈ నెల 22వ తారీఖు జరిగినటువంటి ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ టికెట్ల మీద బయట పెద్ద రాద్ధాంతమే నడుస్తున్నటువంటి పరిస్థితి. రైట్. ఎప్పుడైతే ఐపీఎల్ అనేది ఒక కమర్షియల్‌గా మారిపోయిందో, ఆర్‌సీబీ మ్యాచ్ హైదరాబాద్‌లో జరిగితే దానికున్న ఫ్యాన్ బేసు, అందులో సన్‌రైజర్స్, ఆర్‌సీబీ ఆడే మ్యాచ్ కోసం అభిమానులు పడే టికెట్ల కోసం పడే పాట్లు మనందరికి తెలిసిందే. యథావిధిగా ఈ సంవత్సరం కూడా సన్‌రైజర్స్ యాజమాన్యం ఆర్‌సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌ని క్యాచ్ చేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే రూ. 900 ఉన్న టికెట్‌ని ఈరోజు రూ. 3500 అమ్ముతున్నారు బహిరంగంగా. ఇక టికెట్ రేట్లు దాదాపుగా డబల్, త్రిబుల్ చేసి అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఐపీఎల్ సీజన్లో. ఈ నేపథ్యంలో కూడా చూస్తూ ఉన్నాం. మనం ఉప్పల్ స్టేడియం కెపాసిటీ ఆల్మోస్ట్ ఒక 34,000 కెపాసిటీ. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో టికెట్స్ అన్నీ ఏదైతే యాప్లో పెట్టినా అవన్నీ పూర్తి అయిపోయినాయి. కార్పొరేట్ బాక్స్ టికెట్ నుంచి ఈరోజు లో కాస్ట్ టికెట్ల వరకు కూడా పూర్తిగా అమ్ముడుపోయినాయి. కానీ ఇంకా ఈ మ్యాచ్ని సొమ్ము చేసుకునేందుకు కొంతమంది కేటుగాళ్ళు వేరియస్ యాప్లల్లో లేకపోతే వేరియస్ సోషల్ మీడియా మాధ్యమాల్లో టికెట్లు అమ్ముతామని చెప్పేసి మోసాలు చేస్తూ ఉన్న నేపథ్యాన్ని ఈరోజు సైబర్ క్రైమ్ గుర్తించింది. సైబర్ క్రైమ్ దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఐపీఎల్కి సంబంధించిన దాంట్లో ఈ నెల 22 తేదీన జరిగే ఆర్‌సీబీ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్లకు సంబంధించిన దాంట్లో టికెట్ల విషయంలో మోసపోవద్దని చెప్పేసి ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. ఏదేమైనా కూడా ఇంత జరుగుతున్నా కూడా, ఇంత టికెట్ రేటు పెంచినా కూడా ఒక్క టికెట్ కోసం రూ. 10,000 వెచ్చించేందుకు కూడా ఈరోజు ఐపీఎల్ అభిమానులు, అటు ఆర్‌సీబీ అభిమానులు అయితేనేంది, ఇటు ఎస్ఆర్‌హెచ్ అభిమానులు అయితేనేంది ఉబలాట పడుతుండడానికి యాడ్ చేసుకోవడం కోసం నకిలీ టికెట్ల దందాకు తెరలేపింది కొన్ని కేటుగాళ్ళ గ్యాంగ్. ఆ నేపథ్యంలోనే మొత్తానికి ఐపీఎల్ ఈ నెల 22న జరిగే ఈ మ్యాచ్ కోసం ఇటు పోలీస్ శాఖకు, అటు ఎస్ఆర్‌హెచ్‌కు, ఇటు దాన్ని నిర్వహిస్తున్నటువంటి ఉప్పల్ స్టేడియాన్ని హెచ్‌సీఏకు, ఇటు టికెట్ విక్రయదారులకు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నకిలీ టికెట్ల ఏ విధంగా మార్కెట్లోకి రానియకూడదు, రేపు పొద్దున కెపాసిటీకి మించి రేపు ఆ మ్యాచ్కి తరలి వస్తే ఇక్కడ నకిలీ టికెట్లు గుర్తుపట్టాల అంశానికి సంబంధించిన దాని మీద వాళ్ళందరూ తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి.